ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి అలక్నంద నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా 10 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు 7గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. స్థానికులు మానవహారంగా ఏర్పడి గాయపడిన ప్రయాణికులను కొండపైకి చేర్చారు. బస్సు కొండపైకి వెళ్తున్న సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నదిలో నుంచి వెలికి తీసిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.